జనవరి 4 సేవకు క్రైస్తవుని పిలుపు. నీ హృదయమునకు అతి సమీపముగా ఉండే పాపములను ఇప్పుడు నీ పాదముల క్రింద తొక్కవలెను. దీనికి ఎంత ధైర్యము మరియు దృఢ సంకల్పము అవసరము. సైనికుడు క్రియాశీలకమైన బాధ్యత గల జీవితమునకు పిలువబడెను. అలాగే క్రైస్తవుడు కూడా పిలువబడెను. సుఖభరితమైన జీవితమును నిషేధించుటయే ఆ పిలుపు యొక్క స్వభావమై ఉన్నది. ఒకవేళ నీవు గనుక ఒక వేసవి కాలపు సైనికునిగా ఉండవలనని భావించిన ఎడల నీ బాధ్యత నిర్వహణ గురించి జాగ్రత్తగా ఆలోచించుము. నీ ఆత్మీయ ఆదేశములు కఠినముగా ఉండును. ఈ విషయమును గూర్చి నీకు తెలియకుండుట అపొస్తలుని వలె నాకు ఇష్టము లేదు గనుక నేను ఇక్కడ నీ ఆదేశములలో కొన్నింటిని పేర్కొంటాను. నీ హృదయమునకు అతి సమీపముగా ఉండే పాపములను ఇప్పుడు నీ పాదముల క్రింద తొక్కవలెను. దీనికి ఎంత ధైర్యము మరియు దృఢ సంకల్పము అవసరము. నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకుని, ఆదికాండము 22:2 తన స్వహస్తములతో బలిగా అర్పించవలనని అబ్రహామును పిలిచినప్పుడు అతడు పరీక్షించబడినని నీవు అనుకున్నదు. అయినా దాని భావము ఏమనగా, ప్రాణమా, నీ హృదయమునకు అత్యంత ప్రియమైన నీ బిడ్డ అనే ఇచ్ఛను తీసుకును. అనగా అది నీవు అత్యంత సుఖమును కోరుకొనిడి నీ కుమారుడైన ఇస్సాకు అను పాపము. దాని మీద నీ చేతులు ఉంచి దానిని అర్పించుము. నా ముందు దాని రక్తమును కుమ్మరించుము. దాని హృదయములోకి బలి ఇచ్చడి కత్తిని దూర్చుము. అయితే దానిని సంతోషముగా చేయుము. వినుటకు ఇది మానవుని ఆత్మ భరించడానికి మించినది. ఇస్సాకు వలె లేక వధకు తేబడే మోగగొర్రె వలె. యెషయా 53. మన ఇచ్ఛ బలిపీఠము మీద అంత ఓపికతో అర్పించబడదు. మన శరీరము గర్జించి కేకలతో విచారమైన ఏడుపులతో హృదయమును చీల్చును. వాస్తవానికి మన హృదయమును అలాంటి ఆజ్ఞకు లోబరిచే ముందు మనము భరించడి సంఘర్షణను, పోరాటమును, ఏడ్పును ఎవరు వ్యక్తీకరించగలరు? లేక తన కోసము మొరపెట్టడి అలాంటి ఇచ్ఛ యొక్క తెలివిని ఎవరు పూర్తిగా వర్ణించగలరు? పరిశుద్ధాత్ముడు నిన్ను పాపమును ఒప్పుకునేలా చేసినప్పుడు అపవాది నిన్ను ఇలా మోసగించే ప్రయత్నం చేయును. ఇది ఒక తప్పే, దానిని దాచిపెట్టు. లేక ఒక రహస్య ఒడంబడికను అపవాది నీ ఆత్మకు లంచముగా ఎరచూపును. నీవు నన్ను మరియు నీ మంచి పేరును ఉంచుకోగలవు. నీ పొరుగువారి మధ్యలో నిన్ను అవమానపరిచేలా నేను నీతో బహిరంగముగా కనపడను. ఒకవేళ ఇప్పుడు నీవు నన్ను లోనికి రానిచ్చి రహస్యముగా నీ ఆలోచనలను, వ్యామోహాలను గట్టిగా హత్తుకుంటే నీవు నన్ను నీ హృదయములోని మిద్దెలో లేదా అటకలో బంధించవచ్చును.